సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నందున్నప్పుడు పోసాని మురళీకృష్ణ అనేటువంటి సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్య పదజాలంతో జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో తనను తన కుటుంబ వ్యక్తులను వివిధ రూపాల్లో దూషించినందుకు నిరసనగా ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ శేషయ్య గారికి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ నందు స్పష్టంగా తెలియపరిచాము. మేము ప్రూఫ్తో సహా మీకు అందజేస్తున్నాము. దీనిపైన తగినటువంటి చర్యలు తీసుకోమని శేషయ్య గారిని రిక్వెస్ట్ చేశాము. వెంటనే అధికారులతో సంప్రదించి తగినటువంటి రిపోర్టును అందజేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటైనటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వంలో జరగడం చాలా బాధాకరంగా ఉంది. వారి యొక్క భాష, వారి యొక్క భావన కేవలము డిజిటల్ మీడియాను, ప్రభుత్వ డిజిటల్ మీడియాను తమ పార్టీ ప్రయోజనాలకు, ఎదుటి పార్టీ యొక్క దూషణలకు మాత్రమే వినియోగించుకోవడము, ప్రభుత్వ జీతాలు ఇచ్చి ఎదుటి పార్టీ యొక్క దూషణలకు వినియోగించుకోవడం అనేటువంటిది సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము జనసేన తరఫున ఇక్కడ చింతా సురేష్ బాబు గారి నాయకత్వంలో మేము ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాము. దయచేసి ఏ వ్యక్తులు కూడా డిజిటల్ మీడియా ఎంత ఎక్కువగా ఉంది, ఏదో ఉంది అనుకొని ఏదో మిడిసిపడుతూ ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఉండడానికి అవకాశం లేకుండా ప్రభుత్వము తగినటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జనసేన తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పోసాని కృష్ణమురళి, మెంటల్ కృష్ణ గారు అంటారు. మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని, అలాగే పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారిని కానీ అనరాని మాటలని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సహా చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా 2023లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాము. జనసేన నాయకులు అధినేత మీద ఇలాగా మాట్లాడారని. కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నందువలన ఈరోజు మన ఎస్పీ గారి, కర్నూలు జిల్లా ఎస్పీ గారికి మరియు 3 టౌన్ సిఐ గారికి కూడా పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోసాని కృష్ణమురళిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలి, కర్నూలు తీసుకురావాలని బలంగా తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారికి కానీ, సిఐ గారికి కానీ. టీటీడీ బోర్డు అధ్యక్షులు బిఆర్ నాయుడు గారిని కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు కానీ, ఐటీ మినిస్టర్ గారిని కానీ, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కానీ చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా తన వైఖరి ఎలా అదే విధంగా ఉంది తప్ప ఎటువంటి మార్పు లేదు. అందరూ ఏమంటున్నారంటే చిన్న చిన్న చేపలు పడుతున్నారు, తిమింగలాలను వదిలేస్తున్నారని. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తిమింగలాలనే కాదు, తిమింగలాలను మింగే ఇంకా పెద్ద సొరచేపలను కానీ వదిలే సమస్య అయితే లేదు. 100% పోసాని కృష్ణమురళి కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాల్సిందే. వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అది మాత్రం గ్యారెంటీ జరుగుతుందని ఈ ప్రభుత్వంలో గట్టిగా సమాధానం అయితే మేము చెప్తామనేది తెలియపరుస్తున్నాం. పోసాని కృష్ణమురళికి సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మీడియాకు సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. సరే, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంతవరకు వాడాలనో అంతవరకు వాడాల. ఒక పార్టీకి అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా జుగుప్సాకరమైన మాటలు చేయడము, ఆ రోజు ప్రభుత్వంలో మేము కంప్లైంట్ చేయడము, ఆ రోజు పట్టించుకోకపోవడము ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎస్పీ గారిని, ఇక్కడ 3 టౌన్ సిఐ గారికి ఇద్దరికి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత అయితే వాళ్ళైతే పాజిటివ్గా స్పందించి తీసుకున్నారు. దానికి సంబంధించి ఏదైనా ఉంటే పైన అధికారులతో మాట్లాడి మేము చర్య తీసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. నా పేరు సుధాకర్, 32వ వార్డు ఇన్ఛార్జ్.